నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు క్లోజింగ్ సెరమనీకి వచ్చేసింది. మరికొన్ని నిమిషాల్లో బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరో మరి కాసేపట్లో మనం చూడబోతున్నాం. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఓటింగ్ అంతా కూడా అయిపోయింది. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు రన్నరప్గా ఉండబోతున్నారు, థర్డ్ ప్లేస్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ప్లేస్ ఎవరు అనేది ఇప్పటికే జనాలు తమ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. సో మొన్నటి వరకు కూడా లెక్కలు వేరే ఉండేవి. బిగ్ బాస్లో తనుజ ముందు నుండి కూడా తనుజ టాప్ 1లో కొనసాగుకుంటూ వచ్చింది ట్రోఫీ విన్నర్గా. కానీ లాస్ట్ వీక్ ఏదైతే చివరి వారం ఉందో బిగ్ బాస్, ఈ చివరి వారం వచ్చేసరికి లెక్కలు మొత్తం కూడా తారుమారైపోయినాయి. కింద వాళ్ళు పైకి, పై వాళ్ళు కింది రావడం జరిగింది. సో మరి తనుజ ప్లేస్ని ఎవరు భర్తీ చేశారు, చివరి వారం వచ్చేసరికి జనాలు ఎవరికి ఎక్కువ ఓటింగ్ చేశారు అని మాట్లాడుకుంటే, ముందుగా కళ్యాణ్ పడాల కామనర్గా వచ్చి హౌస్లో తన ఆట తీరుతో కావచ్చు, తన ఎలిమినేషన్ చేసే విధానంతో కావచ్చు, అదేవిధంగా తను తోటి కంటెస్టెంట్ల పట్ల ప్రవర్తించేటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా జనాలను ఇష్టపడేలా చేసి చివరి వారం వచ్చేసరికి జనాలు మొత్తం కూడా కళ్యాణ్ పడాల వైపు మొగ్గు చూపారు. సో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ 1లో అంటే ట్రోఫీ గెలిచేటువంటి ఎవరికి ఉంది ఆ స్టేజ్ అని చెప్పేసి మాట్లాడుకుంటే, మొదటి స్థానంలో కళ్యాణ్ పడాలకు ఉందని చెప్పుకోవాలి. సెకండ్ ప్లేస్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి తనుజ కిందికి పడిపోయి ఓటింగ్లో తక్కువ పడిపోయి సెకండ్ స్థానానికి వచ్చింది. ప్రస్తుతం రెండో స్థానంలో తనుజ ఉంది, రన్నరప్గా తానే ఉండబోతుంది. మూడో స్థానంలో నిన్నటి వరకు కూడా అందరూ కూడా ఇమానియల్ అనుకున్నారు. కానీ మూడో స్థానంలో ప్రస్తుతం డిమాండ్ పవన్ మూడో స్థానానికి రావడం జరిగింది. అంటే రోజు రోజుకి ఓటింగ్ అనేది తారుమారు అవుతుంది. ఒకరోజు ఒకరు ఎక్కువ వస్తున్నాయి, ఒకరు తక్కువ వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పలేము. ఈ రోజు వరకు వచ్చినటువంటి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే డిమాండ్ పవన్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నిన్నటి వరకు కూడా ఇమానియల్ మూడో స్థానం నుండి జబర్దస్త్ ఇమానియల్ ప్రస్తుతం మూడో స్థానం నుండి ఆయన 4వ స్థానానికి పడిపోవడం జరిగింది. ప్రస్తుతం జబర్దస్త్ ఇమానియల్ బిగ్ బాస్లో 4వ స్థానంలో కొనసాగుతున్నారు. 5వ స్థానంలో సంజన. సో సంజన అయితే ఆమె 2 వారాల కంటే ఎక్కువ ఉండదని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆమె టాప్ 5లో బిగ్ బాస్లో టాప్ 5లో ఆమె ప్రస్తుతం ఉంది. సో ఈరోజు మనం చూసుకుంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ ట్రోఫీతో బిగ్ బాస్ హౌస్ నుండి సగర్వంగా బయటికి రాబోతున్నాడు. తనుజ రన్నరప్గా మిగిలింది. 3వ స్థానంలో డిమాండ్ పవన్ ఉన్నాడు. 4వ స్థానంలో జబర్దస్త్ ఇమానియల్ ఉన్నాడు. 5వ స్థానంలో సంజన ఉంది. అయితే ఏదైతే బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి చూసుకుంటే సుమన్ శెట్టి, కమెడియన్ సుమన్ శెట్టి ఆయననే బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఈ బిగ్ బాస్లో ఈసారి చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా డ్రామాలు నడిచినాయి. సో ఈ నేపథ్యంలో అసలు టాప్ 5లో లేకుండా సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది ఎవరు కూడా అనుకోలేదు, ఊహించలేదు. అదేవిధంగా భరణి ఎలిమినేషన్ అయ్యి మరోసారి రీఎంట్రీ ఇచ్చి మరొకసారి బయటికి వెళ్ళడం జరిగింది. ఈసారి బిగ్ బాస్ 9 కాస్త డిఫరెంట్గా ఉందని చెప్పుకోవాలి గత ఎపిసోడ్తో చూసుకుంటే. సో ఎట్టకేలకు ఈరోజు నైట్ ఎవరు ఏ స్థానంలో ఉన్నారో అని చెప్పేసి మనకు సోర్స్ అయితే వచ్చింది, ఒక లీక్ అయితే వచ్చింది. జనాల ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ పడాల కామనర్గా వచ్చి ఈరోజు బిగ్ బాస్ 9 ట్రోఫీని గెలుచుకోబోతున్నాడు. తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉంటే, ఫోర్త్ ప్లేస్లో జబర్దస్త్ ఇమానియల్ ఉన్నాడు. 5వ స్థానంలో సంజన ఉంది. సో ఈ రోజుతో ఈ బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోతూ ఉంది. దీని తర్వాత మరొకసారి బిగ్ బాస్ సీజన్ 10 కోసం ఎదురు చూడాలంటే మరొక 1 year ఆగాల్సిందే. కెమెరా పర్సన్ చుప్ప ప్రవీణ్తో అనిల్, విశ్వం టీవీ, హైదరాబాద్.